లైఫ్ లో స్లోగా ఏదో చేంజ్ అవుతుంది. కానీ మీరింకా దాన్ని పూర్తిగా గుర్తించలేకపోవచ్చు. ఎందుకో తెలియని ప్రశాంతత, కొన్ని రిలేషన్‌షిప్స్ దూరం అవ్వడము, కొన్ని కొత్త ఆలోచనలు రావడం మైండ్‌లో, పాత విషయాలపై ఇంట్రెస్ట్ తగ్గిపోవడము. ఇది యాక్సిడెంటల్ కాదు. ఈ రోజు నేను టారోని అడిగాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళ లైఫ్‌లో ఏది చేంజ్ అవుతుంది? వాళ్ళు దాన్నెలా గుర్తించాలి? ఆ మార్పును యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏం చేయాలి అని. అందరికీ నమస్కారం. నా పేరు భానుమతి. నేను సర్టిఫైడ్ టారో రీడర్‌ని, ఇంకా లైఫ్ కోచ్‌ని. మీకు ఈ వీడియో రెజొనేట్ అయితే ఈ రీడింగ్‌ని కంటిన్యూగా చూడండి. మనకి ఫస్ట్ వచ్చిన కార్డ్ స్ట్రెంగ్త్ వచ్చింది. ఈ కార్డ్ నాకేం చెప్తుందంటే, మీ జీవితంలో బయట పరిస్థితుల కంటే మీ లోపల పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలకు భయపడ్డము, ఎవరు ఏమంటారని ఆలోచించడము, ఆహ్, ప్రతి ఒక్కరిని మనం సంతోషంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవ్వాలి. ప్రతి ఒక్కరు ఓకే చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ పద్ధతి చేంజ్ అవుతుంది. మీరు స్లోగా మీ వాల్యూస్‌ని గుర్తించడం స్టార్ట్ చేశారు. ఈ చేంజ్ మీకు ఎక్కువ కనిపించకపోవచ్చు. కానీ ఇది మీ జీవితాన్ని పూర్తిగా చేంజ్ చేసే ఫస్ట్ స్టెప్పు. మీరు బలంగా మారుతున్నారు. మీకు మీరు వాల్యూ ఇస్తున్నారు. మీరు ప్రశాంతంగా చేంజ్ అవుతున్నారు. ఇక్కడ మనకి సెకండ్ కార్డు చారియట్ వచ్చింది. మనకి ప్రెజెంట్‌లో వచ్చింది ఈ కార్డు. విశ్వము, యూనివర్స్ ఇప్పటికే మీకు కొన్ని అవకాశాలు ఇచ్చింది. మీరనుకుంటున్న ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు మీకు కనిపించకపోతే ఈ రీడింగ్ విన్నాక డెఫినెట్‌గా మీరు రెసొనేట్ అవుతారు. ఆ ఆపర్చునిటీస్ ఏంటని రియలైజ్ అవుతారు. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు లేదా ఒక న్యూ డైరెక్షన్ గాని, ఒక నిర్ణయం గాని మీరు తీసుకుంటారు. మీ లైఫ్‌లో ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ యూనివర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్‌ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? కానీ ఇక్కడొక ప్రాబ్లమ్ ఉంది. మీరింకా ఆ పాత భయాలను పట్టుకొనుంటే, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నేను ఓడిపోతానేమో, నాకు అంత తెలివి సామర్థ్యం లేవు, లేదా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకా ఆ ఎనర్జీలో గనక ఉంటే, ఈ యూనివర్స్ ఇచ్చే చారియట్ ఎనర్జీని మీరు పొందలేరు. ఇప్పుడు మీరు చేయాల్సింది, మనకి స్ట్రెంగ్త్ వచ్చిందా? ఇప్పుడు మీరు చేయాల్సింది మీ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయడం. మీరు మీ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయడం, మీ భయాలను వదిలేయాలి. భయంతో కాదు, నమ్మకంతో ఆలోచించాలి. నమ్మకంతో స్టెప్ తీసుకోవాలి. కార్డ్‌లో కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇది లీడర్‌షిప్ గురించి చెప్తుంది. మీరొక లీడర్‌షిప్ పొజిషన్‌లోకి ఎళ్తున్నారు. ఒక ధైర్యంగా, ఒక విజన్ ఉండి, ఒక ప్లాన్ ఉండే ఆ కసి కెరియర్ గురించి గాని, రిలేషన్‌షిప్ గాని ఏదైనా చెయ్యాలంటే ఖచ్చితంగా చేసే పొజిషన్‌లోకి మీరు ఎళ్తున్నారనమాట. మీకు ఇంకా వేరే వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. మీ ఓన్ సెల్ఫ్ పర్మిషన్ ఉంటే చాలు. మీ ఆలోచనలు బెటర్ అవుతున్నాయి. మీ డ్రీమ్స్‌కి మీరు దగ్గరవుతున్నారు. మీ గోల్స్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా దగ్గరకి గూడా వచ్చే అవకాశం మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీరు చేయాల్సింది నమ్మడం. ఆల్రెడీ మీకు స్ట్రెంగ్త్ వచ్చింది. మీలో కనిపించొచ్చు. చిన్న చిన్నగా మార్పు స్టార్ట్ అయ్యుండొచ్చు. మీరు యూనివర్స్ ఇచ్చే బ్లెస్సింగ్‌ని తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈసారి భయంతో కాకుండా నమ్మకంతో ఆలోచించండి. డెఫినెట్‌గా ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ పొజిషన్‌లోకి మీరెళ్తారు. మీ ఎనర్జీ ఎళ్తుంది. తర్వాత మీరు వెళ్తారు. రీడింగ్‌లో మీకు వచ్చిన మొదటి అడుగు, మొదటి క్లూ ఏంటంటే, ఈ రోజు నుంచి నేను నా భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయం తీసుకుంటాను. యెస్. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్‌లో ఐ క్లెయిమ్ అని కామెంట్ చేయండి. మీకు గనక మీ పర్సనల్ సిట్యుయేషన్‌కి తగ్గట్లు రీడింగ్ తీసుకోవాలనుకుంటే డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లియర్‌గా చదివి మీకు ఇష్టమైతే మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ.